సోదర సోదరీమణులారా, నా తోటి పౌరులారా, అదేవిధంగా న్యాయవాద వృత్తిలోని నా సహచర మిత్రులారా, మీకు అందరికీ నమస్కారం. మరి ఇటీవల అనగా జనవరి 28వ తారీఖున 2026 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ హోంశాఖ జారీ చేసినటువంటి ఉత్తర్వు ఏంటంటే, వందే మాతరం అనేటువంటి ఈ జాతీయ గీతం ఏ విధంగా ఉందో ఇది మొత్తం 6 చరణాలను తప్పనిసరిగా అధికారిక కార్యక్రమాలలో అది పాడాలని, మరి ఆ విధంగా ప్రదర్శించాలని, అంతేకాకుండా అది జరిపినప్పుడు అందరూ కూడా చాలా మౌనంగా నిలబడి, గౌరవంగా నిలబడి దాన్ని ఫాలో కావాలని చెప్పి జారీ చేసినటువంటి యొక్క ఆదేశం నిజంగా మన లౌకిక మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందనేటువంటి ఆందోళన ప్రజల్లో వచ్చినటువంటి దాన్ని గుర్తు చేసుకొని నేను ఆ విషయం పైన ఈ వందే మాతర వివాదం మరియు కార్యనిర్వాహక అంటే ప్రభుత్వ ఆదేశం లౌకిక రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి అంశం పైన మీతో మాట్లాడుతూ ఉన్నాను. మిత్రులారా, ఈ వందే మాతరం పాట గౌరవానికి అర్హమైనదా కాదా అనేది ప్రశ్న ఇక్కడ కాదు. భారతదేశ స్వాతంత్ర్యంలో వందే మాతరం యొక్క పాట యొక్క పాత్ర నిస్సందేహమైనది, చాలా గణనీయమైనటువంటి పాత్రను పోషించినటువంటి ఆ భక్తి గీతం, దేశభక్తి గీతం జాగ్రత్తగా చర్చించిన మీదట అయితే మన రాజ్యాంగ సభ ఏదైతే భారత రాజ్యాంగాన్ని తయారు చేసిందో ఆ భారత రాజ్యాంగ సభ దీని విషయం పైన చాలా సమగ్రంగా చర్చించి మరి తప్పనిసరిగా మనము ఈ యొక్క జాతి యొక్క సమతుల్యతను, జాతి యొక్క సమైక్యతను, అన్ని మతాల యొక్క మరి సమైక్యతను కాపాడే విధంగా ఉండవలనని చెప్పి ఆ యొక్క వందే మాతరం యొక్క మొత్తం సాంగులో ఆ పాటలో కేవలం మొదటి 2 చరణాలు మాత్రమే ఇక్కడ మరి అధికారికంగా నేషనల్ జాతీయ గీతంగా వారు మరి దాన్ని నిర్ణయించడం జరిగింది. అది ఆ విధంగా నిర్ణయించినటువంటి దానిని ఈరోజు మరి రాజ్యాంగ సభ నిర్ణయించిన దానిని ఈరోజు ప్రభుత్వము మరి ఇటువంటి విధంగా మరి తిరిగి విస్తరించగలదా అనేది అసలైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఈరోజు ప్రజల్లో ఒక ఆందోళన ఉంది. ఏమని? ఈ జాతీయ గీతము మరియు ఈ వందే మాతరం పాట రెండింటి పైన మధ్యన వ్యత్యాసం లేదా? మరి రాజ్యాంగ సభ ఆ రోజు అన్ని ఆలోచించి ఒక మరి మధ్యవర్తిత్వంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు మనం కాదనాలనా? అంతేకాకుండా బలవంతంగా దీన్ని ప్రజలపైన రుద్దడం అది రాజ్యాంగ పరిమితులకు లోబడి ఉందా? ఇవన్నీ కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, భారత రాజ్యాంగ సభ ఆ రోజు ఈ రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు చాలా డీప్గా, చాలా లోతుగా ఈ విషయం పైన చర్చ జరిపింది. స్వాతంత్ర ఉద్యమ సమయంలో వందే మాతరం పాట స్ఫూర్తిదాయకమైనటువంటి పాత్రను పోషించిందని మొత్తం రాజ్యాంగ సభ ఏకగ్రీవంగా అంగీకరించింది. కానీ ఈ యొక్క మరి బంకిం చంద్ర చట్టోపాధ్యాయ రాసినటువంటి ఆనందమఠం నుండి తీసుకోబడినటువంటి ఈ యొక్క మరి వందే మాతరం పాటలో 2 చరణాలు తప్ప మిగతా 4 చరణాలు మరి అక్కడ ఎందుకంటే ఆ 4 చరణాలు కూడా ఈ యొక్క వేదాంతానికి అంటే మతానికి సంబంధించినటువంటి విషయాలుగా ఉన్నాయి కాబట్టి దాన్ని సరైనటువంటిది కాదు అని చెప్పి వారు మన దేశం యొక్క కల్చర్కి అది సరిపోదని చెప్పి ఆ 4 చరణాలను తొలగించి మొదటి 2 చరణాలను మాత్రమే తీసుకోవడం అధికారికంగా ఆమోదించడం జరిగింది. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి జనగణ మనను మన జాతీయ గీతంగా స్వీకరించారు. వందే మాతరం యొక్క మొదటి 2 చరణాలకు మాత్రమే జాతీయ పాటగా అంటే అధికారికంగా గుర్తింపు లభించింది. జాతీయ గీతాన్ని రాజ్యాంగబద్ధంగా మనం ఈ యొక్క పాటతో సమానం చేయలేం. ఎందుకంటే ఇది ఒక వారసత్వాన్ని లేకపోతే ఒక మతాన్ని తిరస్కరించడం కాదు, ఇది లౌకిక సమగ్రతను ధృవీకరించడం. ఇక్కడ 6 చరణాలను తప్పనిసరి చేయడం అన్నది ఈ యొక్క రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగాను, మరి అదేవిధంగా ఆ రోజు పెద్దలు నిర్ణయించిన దాన్ని విస్మరించేటువంటి ప్రమాదం కూడా వచ్చిందని చెప్పి సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అంతేకాకుండా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51A సబ్ క్లాస్ ఏ దీని ప్రకారము మనం అందరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను మరియు మనం జనగణమన మన జాతీయ గీతాన్ని తప్పకుండా గౌరవించాలని చెప్పి అది విధి, ఈ భారత పౌరుల విధి అని చెప్పి అది ఆ యొక్క నిబంధన గుర్తు చేస్తూ ఉంది. దాంట్లో ఈ యొక్క వందే మాతరం గీతం లేదు. ఎందుకంటే ఈ వందే మాతరం గీతం అన్నది మనం గమనించాల మిత్రులారా, మీరందరూ కూడా ఈ వందే మాతరం గీతం అన్నది ఆ రోజు మరి ఏ విధంగా చాలా చక్కగా ఆలోచన చేశారు. ఈ 2 చరణాలు మాత్రమే మనం ఎందుకు పాడాలి, దీన్ని ఈ విధంగా మరి చేయడం, ఇది కేవలము ఇది జాతీయ గీతంతో సమానంగా ఈ పాటను పెట్టడం అనేది
అది వారసత్వాన్ని తిరస్కరించడం కాదది. ఇది లౌకిక సమగ్రతను ధృవీకరించడం. ఇక్కడ మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలా, ఈ యొక్క ఆర్టికల్ 51A ప్రకారంగా మరి ఇవన్నీ చేస్తామంటే ఏ చిహ్నాలు వేటిని మనం గౌరవించాలో పౌరులు అన్నటువంటి రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. మరి అటువంటిది జాతీయ గీతం వల్లే, అంటే మనం జనగణమన పాడే విధంగా వందే మాతరం గీతాన్ని కూడా మరి ఆ విధంగా సమానంగా దానికి సరైనటువంటిది ఇవ్వాలని చెప్పి ఈరోజు మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అటువంటి ఉత్తర్వు జారీ చేయడం అనేది రాజ్యాంగ సామర్థ్యం యొక్క, అంటే రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్నదా లేదా అనేటువంటి ప్రశ్నలు తలనెత్తుతా ఉంది. ఆర్టికల్ 73 మరియు 162 కింద ప్రభుత్వానికి ఇటువంటి అధికారము, అంటే రాజ్యాంగ విధులను కాదని, రాజ్యాంగ నిబంధనలను కాదని ఉత్తర్వులు ఇచ్చేటువంటి అధికారం లేదన్న విషయాన్ని మనం గమనించాలా. అంతేకాకుండా మిత్రులారా, గతంలోనే సుప్రీంకోర్టుకు స్పష్టమైనటువంటి తీర్పులు బిజో ఇమానియల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1985 సంవత్సరం జూలై నెలలో ఒక చారిత్రాత్మకమైనటువంటి కేసులో ఒక తీర్పు ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, మనస్సాక్షి కారణంగా, మతం యొక్క వారి యొక్క మనోభావాల కారణంగా జాతీయ గీతాన్ని పాడడానికి నిరాకరించినటువంటి విద్యార్థులు అయితే వారు ఆ పాట ఆలపించినప్పుడు అందరూ నిశ్శబ్దంగా నిలబడి గౌరవాన్ని ప్రకటించినారు. అయితే పాడడానికి నిరాకరించడానికి దానిపైన ఒక పెద్ద చర్య తీసుకున్నప్పుడు కోర్టు అవన్నీ విన్న తర్వాత ఏం చెప్పిందంటే, గౌరవప్రదమైన గౌరవించి నిశ్శబ్దంగా నిలబడమే దానికి రాజ్యాంగబద్ధంగా అనుకోగా విధేయత చూపినట్లు సరిపోతుంది. కానీ ఆర్టికల్ 25 ప్రకారం బలవంతంగా, మనస్సాక్షికి వ్యతిరేకంగా, తన మత స్వేచ్ఛకు వ్యతిరేకంగా మరి బలవంతంగా పాడించడం అన్నది అది ఆ స్వేచ్ఛను ఆర్టికల్ 25ను మరి ఉల్లంఘిస్తుంది. సో దేశభక్తిని కేవలం ఆచారంలో చూపాల్సిన అవసరం లేదు, మన యొక్క వ్యక్తిగత వ్యవహారంలో చూపాలి, మన యొక్క పనుల్లో దేశభక్తిని చూపాలి. రాజ్యాంగ రక్షణ గీతానికి కూడా అయితే అటువంటి రాజ్యాంగ రక్షణ ఈరోజు వందే మాతరం పాటకు కూడా మీరు తీసుకొని వస్తే అది ఆర్టికల్ 51Aలో స్పష్టంగా ప్రస్తావించబడింది. ఏమనంటే, భక్తి చిత్రాలను కలిగి ఉన్న జాతి ఇది వందే మాతరం పాట. అంటే దేవతలకు సంబంధించినటువంటి వందే మాతరం పాటలో బలవంతంగా పాల్గొనడం అన్నది అది సరైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి మరి విషయం కాదు. కాబట్టి ఆ యొక్క తీర్పు ప్రకారము అది చట్ట వ్యతిరేకము, రాజ్యాంగ వ్యతిరేకం అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మిత్రులారా, మరి సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో భారతదేశం లౌకిక దేశం అని చెప్పి కేశవానంద భారతి వర్సెస్ కేరళ అనే కేసులో కూడా ఈ లౌకిక సత్వం అనేది రాజ్యాంగం యొక్క లక్షణాలలో, ప్రాథమిక నిర్మాణంలో, అంటే బేసిక్ స్ట్రక్చర్లో ఇది ఒక భాగం అని చెప్పి, అంతేకాకుండా మన రాజ్యాంగ పీఠికలో ఇది క్లియర్గా ఉన్నది. రాజ్యాంగ పీఠికలో కూడా ఈ దేశం మరి సెక్యులర్ లౌకిక దేశం. సో మనం ఎక్కడ కూడా ఒక మన ప్రభుత్వ కార్యక్రమాల్లో లేదా పౌర ప్రదేశాల్లో ఒక మత సాంస్కృతిక చిత్రణకు ఒక మతానికి ఎక్కువ ప్రాధాన్యత ప్రభుత్వం ఇవ్వకూడదని చెప్పి మరి ఈ యొక్క రాజ్యాంగం కోరుతా ఉంది. అటువంటి సందర్భంలో ఈ వందే మాతరం యొక్క మొత్తం 6 చరణాలను కూడా పాడాలనంటే ఆ మిగతా 4 చరణాలు హిందూ మతానికి సంబంధించినటువంటి భక్తి సాంప్రదాయంలో పాతకపోయినటువంటి కొంతమంది దేవతలను సూచిస్తాయి. కాబట్టి చాలా మంది పౌరులకు అఫ్కోర్స్, ఎందుకంటే మెజారిటీ మన దేశంలో హిందువులే కాబట్టి ఇది వాళ్ళకు చాలా సంతోషంగా ఉండొచ్చు. కానీ ఇంకా కొంతమంది ఉన్నారు ఈ దేశంలో, మరి మైనారిటీలు, ముస్లింలు, క్రిస్టియన్లు, బుద్ధులు, జైనులు, ఇటువంటి వారు అనేకమైనటువంటి సిక్కులు, ఇటువంటి వారు అందరూ ఉన్నారు. వారికి అందరికీ కూడా మనసుకు ఇబ్బంది కలగవచ్చు. దాన్ని బలవంతంగా పాడాలి, దానికి బలవంతంగా గౌరవం చూపించాలనేది అంటే మరి ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి ఆ రోజే రాజ్యాంగ సభ ఇటువంటి ప్రమాదాన్ని ఊహించి మన దేశం ఒక బహుళత్వమైనటువంటి దేశం, ఒక సమైక్య దేశంగా ఉండాలంటే మనకు మొత్తం పాట పాడాల్సిన పని లేదు, మొదటి 2 చరణాలు పాడితే చాలు అని చెప్పి ఆ రోజు కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వు ద్వారా ఇటువంటి 6 చరణాలు తప్పనిసరిగా మొత్తం పాట పాడాలని అనేది ఈ యొక్క రాజ్యాంగ యొక్క స్ఫూర్తికి విరుద్ధంగా మన లౌకిక తటస్థతను ఈరోజు డిస్టర్బ్ చేసేదిగా ఉంది. మరి ఇది ఒక మెజారిటీ వాదాన్ని, ఒక మెజారిటీ మతాన్ని మరి మన ప్రజలపైన రుద్దేటువంటి విధంగా మనం భావించే ప్రమాదం ఉందని చెప్పి సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మిత్రులారా, రాజ్యాంగ ప్రజాస్వామ్యాలలో ప్రతీకాత్మక చర్యలు, ఈ సింబాలిక్ యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా సరైనటువంటి మరి ఎక్సర్సైజెస్ కాదు. మెజారిటీతో అనుసంబంధింపబడినటువంటి ఈ యొక్క మెజారిటేరియన్ టెండెన్సీస్, ఈ యొక్క ధోరణులు, ఈ వ్యక్తీకరణలు ఒక్కొక్కసారి పౌర ఆచారం కంటే నువ్వు కంపల్సరీగా అందరూ దీన్ని పాటించాలని నువ్వు చేసినప్పుడు జాతీయ సమైక్యత, అంతేకాకుండా దాంట్లో దెబ్బతింటుంది. అంతేకాకుండా ఒక
మతం యొక్క ఆధిపత్యాన్ని చేస్తున్నట్లు దీనికి మనం స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి మన భారత గణతంత్రం యొక్క అనుగుణ్యత ద్వారా అది విధేయతను పరీక్ష అంటే నువ్వు ఇది చేస్తేనే నువ్వు దేశభక్తుని లేకపోతే లేదన్నది అది సరైనటువంటి ఆలోచన కాదు. ఇది మరి ఆ విధంగానే కాకుండా నిర్దుష్ట మత సాంస్కృతిక చిత్రాలలో ఆ పాటల్లో దాంట్లో పాల్గొనడం ద్వారానే నువ్వు దేశభక్తిని అని భావిస్తాం, లేకపోతే లేదనేటువంటి ప్రమాదం అది మన ఐక్యతను దెబ్బతీస్తుంది. మనందరిని కూడా విడగొడుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మిత్రులారా, భారతదేశ ఐక్యత బలం ఎక్కడుంది? లౌకికత్వంలో ఉంది. అందరూ కలిసి జీవించడంలో ఉంది. ఒకరి సాంప్రదాయాలను, ఒకరి మతాన్ని, ఒకరి యొక్క ఆచారాలను మరొకరు గౌరవించడంలో ఉంది. స్వచ్ఛంద గౌరవం, రాజ్యాంగ విశ్వసనీయత మరియు ఈ సోదర భావం, వీటన్నిటిలో మనం నిజంగా చెప్పాలంటే ఒకవేళ ఇటువంటిది చేయాలంటే దానికి ముందుగా విస్తృతమైనటువంటి చర్చ, ఏకాభిప్రాయం అవన్నీ వచ్చిన తర్వాత అవన్నీ లేకుండా ఇటువంటి అధికారిక చర్యలు తీసుకోవడం, ఇటువంటి ఉత్తర్వులు జారీ చేయడం అన్నది ఇది మనం నివారించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఎందుకంటే బహుళత్వం ఉన్నటువంటి మన ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంలో మనము సైలెన్స్ అన్నది, సంయమనం అనేది బలహీనత కాదు. మనము అందరికీ కలుపుకొని పోవాలన్నది బలహీనత కాదు, అది రాజ్యాంగం యొక్క జ్ఞానం. కాబట్టి మిత్రులారా, మనము ఈరోజు దేశం ముందున్న సమస్య వందే మాతరం పట్ల గౌరవం కాదు. రాజ్యాంగ గ్రంథానికి మించి పౌరులను పని చేయండి అని బలవంతం చేసే విధంగా, మనస్సాక్షికి స్వేచ్ఛను ఈరోజు అణిచివేసే విధంగా చూసేటువంటి, అంతేకాకుండా లౌకిక సమతుల్యతను దెబ్బతీసేటువంటి ఇటువంటి చర్యలు, ఇటువంటి ఉత్తర్వులు చేయడం అన్నది అది రాజ్యాంగ పరంగా అనౌచిత్యం అవుతుంది. పరిణితి చెందిన ప్రజాస్వామ్యం అటువంటి విషయాలను ఇట్లా మనం కేవలము ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ప్రజలపైన రుద్దేది కాకుండా అందరితో స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి అందరి యొక్క మనం అందరం కన్సెన్సస్ అంటాం, అందరి యొక్క ఏకాభిప్రాయంతో, అదేవిధంగా మంచిగా న్యాయ సమీక్ష, రేపొద్దున ఇది చేసిన న్యాయ సమీక్ష ఆల్రెడీ తీర్పుంది. కాబట్టి ఇవన్నీ లేకుండా, ప్రజల యొక్క సమ్మతి లేకుండా ఇటువంటి ఉత్తర్వులు ఇవ్వడం దేశంలో విభజన ధోరణులను పెంచుతుందే తప్ప ప్రజలను ఐక్యం చేయదన్నటువంటి విషయాన్ని మనం అందరం గమనించాలి. ఎందుకంటే ఈ దేశానికి అసలు మనం భారత రాజ్యాంగ నిర్మాతలు, వ్యవస్థాపకులు వారు చేసినటువంటి యొక్క రాజ్యాంగ సమతుల్యతను మనం కాపాడుకోవడంలో మన ఐక్యత ఉంది. కానీ ఇటువంటి విభజన ధోరణులకు సంబంధించేటువంటివి అధికారిక కార్యక్రమాలకు తీసుకురావడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ప్రభుత్వం దీన్ని వెంటనే పునఃసమీక్షించి మరింతగా విభజన ధోరణులు పెరగకుండా, మతోన్మాద శక్తులు విజృంభించకుండా ఈ యొక్క భారతదేశ గణతంత్ర లౌకిక వ్యవస్థను కాపాడేదానికి చర్యలు తీసుకోవాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.